హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. నేను ఈరోజు ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ ప్లస్ ఇది మంచి డైట్ అండి, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇది చెన్నై సైడ్ రసం సాదం అంటారు కదా, ఆ రసం నేను చింతపండుతో కాకుండా ఆమ్లాతో చేస్తున్నాను. పెద్ద ఉసిరికాయలు అంటారు కదా, ఆ ఉసిరికాయలతో రసం చేస్తున్నాను. రైస్ బదులు నేను ఇక్కడ కాంబినేషన్కి నేను కీన్వా వాడుతున్నాను. ఈ రెండిటితో రైస్ సాదం చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు మిరియాలు, 2 స్పూన్లు ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్పు కీన్వా తీసుకున్నాను. మీరు కీన్వా బదులు మీకు నచ్చిన మిల్లెట్ వేసుకోవచ్చు. రాగులు, జొన్నలు, కొర్రలు ఇవేవన్నా యాడ్ చేసుకోండి. తర్వాత 3 స్పూన్స్ అయితే మసూర్ దాల్ యాడ్ చేయాలి. ఇక్కడ కూడా మీకు నచ్చినట్లుగా పెసరపప్పు, కందిపప్పు, ఇంకే పప్పు అయినా వాడుకోవచ్చు. ఇవి వేసేసి కొద్దిసేపు ఒకసారి అలా కలిపేసుకొనేసి కొద్దిగా వాటర్ వేసేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. బాగా చెత్త అంతా పోయేంత వరకు శుభ్రంగా కడిగేసేసి 1 కప్పు మనము కీన్వా తీసుకున్నాం కదా, దానికి 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేయాలి. మనకి కొద్దిగా లూజ్గా ఉండాలండి, ఇది మరీ గట్టిగా ఉండకూడదు. అందుకోసం వాటర్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇలాగ నేను ముందుగానే కొలిచి పెట్టుకున్నాను 4 కప్స్ ఆఫ్ వాటర్. ఆ వాటర్ వేసేసి ఇంకా మనము కొద్దిసేపు నానాలి ఇవి, అందుకోసం అనేసి ఒకేసారి వాటర్ వేసేసి నానడానికి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు ఇవన్నీ కూడా వేసేయాలి. దాంట్లో కొద్దిగా చింతపండు, ఉసిరికాయ ముక్కలు, తర్వాత టమాటా ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె వేసి మీరు ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసేసి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసి కొద్దిగా మగ్గిన తర్వాత కరివేపాకు వేయాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసేయాలి. ఉప్పు సరిపడా వేసేసుకోవాలి. వేసేసుకొనేసి దాంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా కీన్వా, అవి కూడా నేను వాటర్తో పాటు వేసేయాలి. వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి 3 విజిల్స్కి దించుకోవాలండి. కొద్దిగా లూజ్గానే ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. తర్వాత మూత తీసేసి కొద్దిగా మరీ నీళ్ళు ఎక్కువగా ఉండకుండా ఒక్క 5 మినిట్స్ పొయ్యి మీద పెట్టేసి దాంట్లో కొత్తిమీర అంతా యాడ్ చేసి దించేయడమేనండి. అంతేనండి. ప్లీజ్ లైక్, షేర్.